అలల కడలి మూడవ భాగం. రెండవ భాగంలో ప్రకాష్కి శాంతి నచ్చుతుంది. ఇరుపక్షాల వారు లగ్నాలు పెట్టుకుంటారు. ఇంతలో రాజు ప్రకాష్ గురించి నిందలు మోపడంగా విని ముకుందం గారు జగన్నాథం గారిని నిలదీస్తారు. ఇద్దరూ కలిసి ప్రకాష్ వద్దకు బయలుదేరుతారు. కథ కొనసాగుతుంది. ప్రకాష్ పని ఊపిరి ఆడనంతగా ఉంది. శుభలేఖలు ఎవరెవరికి ఇవ్వాలా అని గుర్తు కోసం లిస్టు తయారు చేసుకోవటం, ఇంట్లోకి కావాల్సిన ఫర్నిచర్, గోడలకి సున్నాలు, కిటికీలకి దర్వాజాలకి రంగులు, ఇంట్లో పనిచేసే మనుషులతో ఖాళీ లేకుండా ఉన్నది. తను ప్రత్యేకించి శాంతికి ఏం బహుమతి ఇవ్వాలో ఆలోచించుకుంటున్నాడు. ఎంత ఆలోచించినా ఏం తట్టలేదు. శ్రీరామ్ని అడగాలనుకున్నాడు. తనను ఆటలు పట్టించి ఏడిపించుతాడని ఊరుకున్నాడు. శుభలేఖలు ప్రెస్ నుంచి రాగానే కొన్ని జగన్నాథానికి పోస్టులో పంపించి తనకి కొన్ని ఉంచుకున్నాడు. శుభలేఖ ముందుగా రామ్మూర్తి దంపతులకిచ్చాడు. పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు అంటూ రామమూర్తి గారు దీవించారు. ఆ దీవిన తనకు 1000 ఏనుగుల బలం వచ్చినట్లయింది. అరుణకు ఇస్తే ఎగిరి గంతు వేసింది. ఆ సాయంత్రానికి అందరికీ శుభలేఖలు తనకు తెలిసిన వారందరికీ స్వయంగా ఇవ్వాలని అడ్రస్లు రాసి శ్రీరామ్కి ఇస్తుంటే కవర్కి నలువైపులా సెంటు కలిసిన పసుపు రాయటం శ్రీరామ్ పని. మధ్య మధ్య శ్రీరామ్ జోకులతో ప్రకాష్ని నవ్విస్తున్నాడు. నవ్వులో పడి లైట్ ఆర్పి ఆగిన బయట టాక్సీ ఆగిన చప్పుడు కానీ జగన్నాథం ముకుందం గారు లోపలికి వచ్చినట్టు కానీ గ్రహించలేదు మిత్రులిద్దరూ. గదులకి సున్నాలు, తలుపులకి దర్వాజాలకి రంగుల పని పూర్తి అవటం చూసిన జగన్నాథం మనసు ఆవేదన చెందింది. కొత్త ఫర్నిచర్తో ఇల్లు కళకళలాడిపోతున్నది. ఈ అలంకరణ అంతా కాబోయే పెళ్లి కూతురు కోసం అయి ఉంటుంది. అసలు వాడికి జన్మలో పెళ్ళి అయ్యే యోగం ఉండి ఉండదు. నిన్నటి వరకు నాకు పెళ్ళి వద్దో అన్నాడు. ఏ గుణాన ఉన్నాడో చివరికి శాంతిని చూసి అంగీకరించాడు. ఆఖరికి ఈ సంబంధం కూడా అనుమానాలతో అవరోధం ఏర్పడబోతోంది. నిట్టూర్చాడు జగన్నాథం. ఇప్పటికీ 40 శుభలేఖలకి పసుపు రాయటం పూర్తయిందిరా అంటున్న శ్రీరామ్ ఎదురుగా నిలబడి ఉన్న జగన్నాథాన్ని ముకుందం గారిని చూసి ఆ వచ్చింది ప్రకాష్కి తెలిసిన వారై ఉంటారన్న ఉద్దేశంతో డ్రాయర్ కింద నుంచి ప్రకాష్ కాలు తొక్కి కళ్ళతో సైగ చేసి చూపించాడు. వాళ్ళిద్దరినీను. మేనమామ ముకుందం గారిని చూసి తొందరగా కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. వారిద్దరికీ నమస్కరించి కూర్చోమని సోఫా చూపించాడు. వాళ్ళిద్దరూ కూర్చున్న తర్వాత నాయర్ని పిలిచి మంచినీళ్ళు తీసుకురమ్మని పిలిచాడు. నాయర్ ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ బాటిల్ 2 గ్లాసులు తీసుకొచ్చాడు. ఇతను శ్రీరామ్ BA వరకు కలిసి చదివాం. ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది ఇటీవలే. శ్రీరామ్ వీరు మా మేనమామ జగన్నాథం గారు. అమ్మ నాన్న చనిపోతే నన్ను పెంచి పెద్ద చేశారు. వీరు శాంతి నాన్నగారు అని పరస్పరం పరిచయం చేశాడు. శ్రీరామ్ వారిద్దరికీ నమస్కరించి తను ఇక్కడ ఉండటం భావ్యం కాదని, పని ఉందని బయటికి వెళ్ళిపోయాడు. శుభలేఖలకు నలువైపులా పసుపు రాసి ఉండటం చూసి నిట్టూర్చాడు జగన్నాథం. వీరిద్దరూ ఇలా వచ్చారేమిటి? ఏదైనా కారణమా? లేక ఏదైనా పనుండొచ్చారా? లేక ఊహకి అందలేదు ప్రకాష్కి. లోపలికి వెళ్ళి నాయర్తో టిఫిన్ కాఫీల సంగతి చెప్పొచ్చి కూర్చున్నాడు. శుభలేఖలను బొత్తిగా పెట్టి ఉంచాడు. ఇక్కడ పనులన్నీ పూర్తయినట్టున్నాయి అని అడిగాడు జగన్నాథం నలువైపులా కలియ చూస్తూ. దాదాపుగా పూర్తయినట్టే మామయ్య, ఇంకా శుభలేఖలు ఇవ్వటం మాత్రం మిగిలింది అంటూ నవ్వాడు. ముకుందం గారు ఉండటంతో ప్రకాష్ పొడిగానే మాట్లాడుతున్నాడు. నాయర్ని కూడా పెట్టినట్లున్నావు అని అడిగాడు జగన్నాథం. అవును, ఒక్కడినే కాబట్టి ఇప్పటి వరకు జరిగింది. ఇంకా ముకుందం గారు ఉండటంతో పూర్తి చేయలేకపోయాడు ప్రకాష్. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే తల వంచుకుని కూర్చున్నారు ముకుందం గారు. కన్యాదాతకి ఉండవలసిన సంతోషం ఏమాత్రం ప్రకాష్కి కనిపించలేదు. ఏమై ఉంటుందా అనుకున్నాడు. తననే పరిశీలనగా చూస్తున్న మేనమామ చూపులకు అర్థం ఏమిటోనని యోచించుకున్నాడు. నాయర్ 3 ప్లేట్లలో 2 బిస్కెట్లు, ఒక్కో చక్కెరకేళి ఉంచి తీసుకొచ్చి ముగ్గురి ముందు పెట్టి కాఫీ తీసుకొచ్చేందుకు లోపలికి వెళ్ళాడు. మరో 5 నిమిషాలకి నాయర్ 3 కాఫీ కప్పులతో వచ్చేసరికి ప్లేట్లోనే ఉండిపోయాయి. తీసుకోండి ముకుందం గారు, తీసుకోండి మామయ్య, కాఫీ చల్లారిపోతోంది ప్రకాష్ వినయంగా అన్నాడు. తీసుకుంటాం కానీ ముందు నేను అడిగిన దానికి నిజం చెప్తానని ప్రమాణం చేయాలి ప్రకాష్. జగన్నాథం కంఠం గంభీరంగా పలికింది. మేనమామ ఎందుకలా మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు ప్రకాష్కి. అయినా తమాయించుకొని నెమ్మదిగా అన్నాడు. ప్రమాణాలు ఎందుకు మామయ్య? నీ పెంపకంలో పెరిగిన నేను నీ దగ్గర దాస్తానని కానీ అబద్ధం చెప్తానని ఎలా అనుకున్నారు? ప్రకాష్ సమాధానం చెప్పాడే కానీ అతని మనసు కీడును శంకించుతోంది. అసలు కారణం ఏమిటో అర్థం కాక సతమతమవుతున్నాడు. ముకుందం గారి వంక చూశాడు. ఆ చూపులను తప్పించుకొనుటకు అన్నట్లుగా
సోఫాలో కూర్చున్న అసౌకర్యంగా ఉన్నట్టు అటు ఇటు కదిలారు. నువ్వు అరుణ అనే అమ్మాయిని చేరదీశావట, నిజమేనా? జగన్నాథం సూటిగా మేనల్లుడి వంక చూస్తూ అడిగాడు. కటువైన ఆ మాటలకి ప్రకాష్కి కోపం వచ్చింది. అయినా తమాయించుకొని ఆలోచించి చివరికన్నాడు, చేరదీయలేదు, ఆపదలో ఉంటే రక్షించి ఆదరించాను. వయసులో ఉన్న అబ్బాయి వయసులో ఉన్న అమ్మాయిని ఆపదలో ఉంటే రక్షించాడే అనుకో, అంతటితో వదిలివేయక నీ ఖర్చుతో ఆ అమ్మాయిని నీకు తెలిసిన వారి ఇంటి వద్ద ఉంచి చదివించుతున్నావు అంటే చేరదీసినట్టే అంటుంది లోకం దృష్టి. ఏమంటావు? అది కాదు మామయ్య, సర్ది చెప్పబోయాడు ప్రకాష్. చాలే నోర్మయ్, నువ్వు సమర్థించుకునేందుకు ప్రయత్నించకు. నా పెంపకంలోని లోపం నిన్న పని చేయించిందా, లేక? కోపంతో ఆవేశంతో జగన్నాథరావు చివరి వాక్యం పూర్తి చేయలేకపోయాడు. మేనమామ మాటలు ప్రకాష్కి ఎంతో కష్టం కలిగించినవి. ఇందుకేనన్న మాట పనిగట్టుకుని ఇద్దరూ వచ్చింది. ఇంతవరకు వచ్చిన తర్వాత దేనికి వెనకాడకూడదు అనుకున్నాడు. ఆపదలో ఉన్న అమ్మాయిని రక్షించి ఆదుకోవటం మీ దృష్టిలో తప్పైతే అది నా దృష్టిలో చాలా బాధ్యతతో కూడిన పనిగా భావించాను. నా దృష్టిలోనూ మానవత్వం గల మనిషిగా మంచి పని చేశానన్న తృప్తి కలుగుతోంది అన్నాడు ప్రకాష్ తల వంచుకొని. ప్రకాష్, ఇదేనా నువ్వు మాకు ఇవ్వవలసిన సమాధానం? జగన్నాథం కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. అవును మామయ్య, మనిషికి మానవత్వానికి మీ దృష్టిలో విలువలేకపోయిందన్నదే నా బాధ అన్నాడు ప్రకాష్. అంటే? తీక్షణంగా చూశాడు జగన్నాథం. ప్రకాష్ ఏం మాట్లాడలేకపోయాడు. ఆ అమ్మాయిని నువ్వు దూరంగా నెట్టివేసిన రోజునే నీకు శాంతితో వివాహం అవుతుంది పెద్దగా అన్నాడు జగన్నాథం. లేకపోతే? ఎదురు ప్రశ్నించాడు జగన్నాథం. ఈ పెళ్లి జరగదు నిర్మోహమాటంగా చెప్పాడు. అదే మీ నిర్ణయం అయితే మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. ఏమిటి? పెళ్ళైనా మానుకుంటాను అంటున్నావు కానీ ఆ అమ్మాయిని వదిలిపెట్టవన్నమాట. జగన్నాథం కళ్ళు నిప్పులు కురిపిస్తున్నాయి. ఒక మనిషిని మరొక మనిషి ఆదుకోవటం మీ దృష్టిలో తప్పు నేరము అయితే నా గురించి మీకు ఇంతవరకే అర్థమైతే మీ నిర్ణయానికి నేను వ్యతిరేకిని కాదు. నాకు పెళ్లి కాలేదన్న బాధ ఏమాత్రం ఉండదు నిష్కర్షగా చెప్పాడు ప్రకాష్. ఇన్నిసార్లు వచ్చావు ఇంటికి, ఒక్కసారైనా అరుణ సంగతి నాతో అన్నావా? నీలో ఏమాత్రం మంచితనం ఉంటే ఆ అమ్మాయి విషయం నా దగ్గర దాచేవాడివా? నేను ఎన్ని సంబంధాలు చూశాను, ఏ ఒక్క అమ్మాయి అయినా నీకు నచ్చిందా? ఇప్పుడు శాంతికి తల్లి లేదు, సవతి తల్లి చేతిలో పెరిగింది. తండ్రి అంతగా పట్టించుకోడు. నీ ఇష్టం వచ్చినట్టు ఇక్కడ అరుణతోనూ అక్కడ శాంతితోనూ ఆటలాడుకోవచ్చుననుకున్నావు. ఈ చేతులతో పెంచి పెద్ద చేశాను. ఇప్పుడు ప్రయోజకుడివి అయ్యావంటే కేవలం ఆ అమ్మాయే కారణం. ఆయాసంతో ఆగారు జగన్నాథం. మామయ్య ఇంకాపు. ప్రకాష్ కంఠం పెద్దగా అరిచింది. కుర్చీలో నుంచి విసురుగా లేచాడు. ముకుందం గారు విస్తుపోయారు. మరొకసారి ఆ మాట మాట్లాడారంటే మీ మర్యాద దక్కదు. అరుణ మా చెల్లెల్లాంటిది. ఆ భావంతోనే ఆపదలో ఉంటే ఆదుకున్నాను. మంచి భావానికి మసిపులిమి సంతోషించే మీలాంటి పెద్దలు అర్థం చేసుకునేది ఇంతే అయితే మీరింక వెళ్ళొచ్చును. గుమ్మం వైపుకి వేలు పెట్టి చూపించాడు దారి. ఎంత మాట అన్నావురా? సోఫా నుంచి విసురుగా లేస్తూ అన్నాడు జగన్నాథం కోపంగా. ప్రకాష్ మాట్లాడలేదు. అసహనం అతని ముఖం మీద ప్రస్ఫుటమవుతోంది. ముకుందం గారి వైపుకి కూడా చూడలేకపోయాడు. నిమిషాల మీద ముహూర్తం పెట్టించుకొచ్చింది ఇందుకేనని ఇప్పుడు అర్థమైంది. పరాయి ఆడదాని కోసం పెంచి పెద్ద చేసిన మేనమామనే అసహించుకుంటున్నావంటే ఆ అమ్మాయికి నీకు ఉన్న బంధం ఎంతగా ముడిపడి ఉన్నదో స్పష్టమవుతోంది. జగన్నాథం చివరి అస్త్రం ప్రయోగించాడు. ఆ మాటలతో ప్రకాష్కి మరింత కోపం వచ్చింది. ఎంత చెప్పినా అర్థం చేసుకొని మేనమామ మీద ఎన్నడూ కలగనంత అసహ్యం కలిగింది. మామయ్య, మీరింకా ఇక్కడే ఉండి నా సహనాన్ని పరీక్షించకండి. మీ పెద్దరికాలకి విలువ దక్కించుకోవాలంటే తక్షణం మీరు బయటికి వెళ్ళటం మంచిది అన్నాడు. నన్ను బయటికి వెళ్ళమంటున్నావట్రా? ఎదుర్కోలేకపోయాడు ఆ అవమానాన్ని. తాను విన్నది అబద్ధమేమోనని అరిచాడు జగన్నాథం. ఆశ్చర్యం కోపంతో ప్రకాష్ వంక చూశారు ముకుందం గారు. రాజు ఎంతో మేలు చేశాడు, లేకపోతే శాంతి జీవితాంతం కుమిలిపోతుండేది అనుకున్నారు. లేవండి ముకుందం గారు, శాంతి గొంతు కోశానన్న అప్రతిష్ట నుంచి నన్ను నేను కాపాడుకోగలిగాను. లేనట్లయితే నేనొక శాపగ్రస్తునిగా చూపించబడేవాడిని. ఇదే లగ్నానికి నేనే మరో మంచి సంబంధం చూసి శాంతి పెళ్లి జరిపించకపోతే నాకు మారుపేరు పెట్టి పిలవండి ఆవేశంగా అన్నాడు జగన్నాథం. ముకుందం గారు కూర్చున్న చోటు నుంచి లేవలేకపోయారు. ఇంకేమైనా చెప్తాడేమోనని ప్రకాష్ వంక చూశారు. ముకుందం గారి చూపుల నుంచి తప్పించుకునేందుకు ముఖాన్ని మరోవైపుకు తిప్పుకున్నాడు. లేవండి ముకుందం గారు, పెద్దగా అన్నాడు జగన్నాథం. ఉలిక్కి పడినట్లుగా లేచి నిలబడ్డారు. మీరేమంటారు ముకుందం గారు? దగ్గరకు వెళ్ళి ప్రకాష్ అడిగాడు చివరిసారి అన్నట్టు.
నేనై ప్రత్యేకించి చెప్పగలిగేది ఏమీ లేదు. జగన్నాథం మాట్లాడుతున్నది నా తరపునే అన్నాడు ముకుందం. ఎవరో గిట్టని వాళ్ళు చెప్పిన మాటలు మీరు నమ్ముతున్నారా? ప్రకాష్, అంత తేలిగ్గా నమ్మేవాడిని కాదయ్యా. ఒక పక్క అరుణ అనే అమ్మాయిని ఆదరించానంటున్నావు, నిర్దోషిని అంటున్నావు. ఆడపిల్లని ఇచ్చేది కలకాలం సుఖపడాలనే గాని కంటనీరు కార్చేందుకు కాదు బాబు. సరేలేండి, వాడు మనకంటే ప్రయోజకుడయ్యాడు. అందుకే పెద్దరికాలకు కూడా విలువ ఇవ్వలేనంతగా ఎదిగిపోయాడు. రండి రండి అంటూ ముకుందం గారు చెయ్యి పట్టుకుని గబగబా బయటికి లాక్కు వెళ్ళాడు జగన్నాథం. ప్రకాష్ నిర్విణ్ణుడైపోయాడు. ఏమిటి ఇలా జరిగింది? చేసుకోకూడదు అనుకున్నప్పుడు మనసుకి ప్రశాంతంగా ఉన్నది. ఇప్పుడు ఈ అవమానాన్ని ఎలా భరించేది? నెమ్మదిగా కుర్చీలో కూర్చుండబోతుండగా చెయ్యి తగిలి బొత్తిగా పెట్టిన శుభలేఖలు కింద పడిపోయాయి. శుభలేఖల్ని చూడగానే అంతులేని ఉద్వేగం కలిగింది. కసిగా కోపంగా శుభలేఖల్ని తీసుకుని సర్రున చింపి ఎత్తి కింద పోశాడు. మరికొన్ని తీసుకుని చింపబోయేంతలో నాయర్ వచ్చి 2 చేతులతో కదలకుండా పట్టుకున్నాడు. ఎర్రబారిన కళ్లతో ప్రతిఘటించిన నాయర్ వంక కోపంగా చూశాడు. శుభలేఖలను అలా చింపకూడదు బాబు అన్నాడు నెమ్మదిగా. ఈ అవమానాన్ని ఎలా ఎదుర్కోగలను? నిజం నిలకడ మీద తెలుస్తుంది బాబు. అంతవరకు ఓపిక పట్టడం మంచిది. నాయర్ చెప్పిన మాటలకి ప్రశాంతత పొందాడు ప్రకాష్. శుభలేఖల్ని తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు నాయర్. వాటిని అక్కడే ఉంచితే చింపేస్తాడని. సోఫా వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు ప్రకాష్. తన మీద ఎంత నింద వేశారు. మంచిని అర్థం చేసుకోలేని మూర్ఖులు. ఒక వ్యక్తిలోని మంచిని చూడక చెడుని వెతికే వీళ్ళు పెద్ద మనుషులా? ఎన్నడూ మామయ్యని అనరాని మాటలు అన్నాడు. ఆ సమయం అలాంటిది. తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవాలంటే అనక తప్పలేదు. అరుణ అనే అమ్మాయిని ఆ రోజు రాత్రి ట్రైన్లో కలవటం, ఆ అమ్మాయి ఉన్న పరిస్థితిలో మానవత్వం ఉన్న ఏ వ్యక్తి అయినా ఆదుకుంటాడు. ఈ మాయా ప్రపంచంలో స్త్రీ ఒంటరిగా అడుగుపెట్టబోయే సమయంలో మరోసారి మోసపోకుండా మానవత్వం ఉన్న మనిషిగా తను ఆదుకున్నాడు. అరుణ కథ విన్న తరువాత ఆమె చేసిన చొరవ, ధైర్యం తనకు ఆశ్చర్యం కలిగించింది. తన బ్రతుకు తాను బ్రతకగలిగేటందుకు తను ఉపాధి కల్పించాడు. మానవతా విలువలను దృష్టిలో ఉంచుకుని తను చేసిన మంచి పనికి మసిపూసి నానా రకాలుగా వ్యాఖ్యానించుకుంటున్నారంటే బాధ కలిగింది. మంచికి ఇన్ని రంగులు పూయటమా? అరుణ తన కథంతా చెప్పిన తర్వాతనే తను ఆదుకునేందుకు నిశ్చయించుకున్నది. ఇన్ని సమస్యలు, అపార్థాలు కలుగుతాయని తాను ఆ సమయంలో ఊహగానైనా అనుకోలేకపోయాడు. కానీ తను మనసా వాచ కావాలనుకున్న శాంతి తనకు దూరమైపోయింది. 6 రోజులకి తను శాంతి మెడలో 3 ముళ్ళు వేసి తన దాన్నిగా చేసుకోగలిగేవాడు. తనకి ఆ అదృష్టం లేదు. తలని 2 చేతులతో పట్టుకుని వేళ్లతో కణతల్ని నొక్కుంటూ ఉండిపోయాడు. అలా ఎంతసేపు ఉన్నాడో ప్రకాష్కి తెలియదు. ఏమైందిరా? అరే, ఏమిటలా ఉన్నావు? ఈ శుభలేఖలు ఇలా చింపిపోసావు ఎందుకనరా అని అడిగాడు శ్రీరామ్ దగ్గరకొచ్చి. ప్రకాష్ తల మీద నుంచి చేతులు తీసి ఏమీ మాట్లాడకుండానే ఒక క్షణం శ్రీరామ్ వంక చూసి మరలా కళ్ళు మూసుకున్నాడు. మీ మామయ్య వాళ్ళు ఏర్రా? వెళ్ళిపోయారు, ముక్తసరిగా జవాబిచ్చాడు. ఎందుకు వచ్చినట్లు, ఎందుకు వెళ్ళినట్లు అనుకున్న శ్రీరామ్ టీపాయ్ మీద ఉన్న ప్లేట్లను బిస్కెట్లు, చక్రకేళీలు, కప్పుల్లో ఉన్న కాఫీ అలాగే ఉన్నాయి. ఆ వాతావరణం చూసిన శ్రీరామ్కి పరిస్థితి కొంత అర్థమైంది. అయినా త్వరపడి ఇది అని నిర్ధారించుకోలేకపోయాడు. నాతో చెప్పరాని విషయమైతే ఇంకా నిన్నేమీ అడగనులేరా అంటూ క్రింద పడిన శుభలేఖల్ని ఏరుతుంటే ప్రకాష్ ఓ క్షణం శ్రీరామ్ వంక చూసి మరలా కళ్ళు మూసుకున్నాడు. అతని మనసు అవమాన భారంతో కృంగిపోతున్నది. చింపేసిన శుభలేఖల ముక్కలను చేతిలోకి తీసుకుని చూసి ఆశ్చర్యపోయాడు శ్రీరామ్. కోపంగా ప్రకాష్ వంక చూశాడు. నీకేమన్నా మతిపోయిందా? శుభమా అంటూ పెళ్లి చేసుకోబోతూ శుభలేఖల్ని చింపుకుంటారా అని అడిగాడు కోపంగా. నెమ్మదిగా కళ్ళు తెరిచిన శ్రీరామ్ వంక చూసిన ప్రకాష్ నెమ్మదిగా అన్నాడు. శుభమని నువ్వనుకుంటున్నావు, ఇప్పటి వరకు జరిగింది అశుభమేరా, అందుకే చింపేశాను. ఏమిట్రా నువ్వు అనేది ఆశ్చర్యంగా అన్నాడు. ఏ మగవాడికి జరగని అవమానం నాకు జరిగిందిరా. అసలేం జరిగింది? ఆ అమ్మాయికి నువ్వు నచ్చలేదా? లేక కట్న కానుకల విషయంలో మీ మామయ్య తన ఆధిక్యత చూపించుకున్నాడా? తొందరగా అడిగాడు. నేను అరుణ అనే అమ్మాయిని ఆదరించిన మాట నిజమే. అయితే మా ఇద్దరి మధ్య అన్నా చెల్లెలికి ఉండే బంధం తప్ప మరో భావనకి చోటు లేదు. అందువల్ల నేను మంచివాడిని కాదట. అందువల్ల శాంతిని నేను అర్ధాంగిగా చేసుకోగల అర్హతను కోల్పోయానట. అవాక్కైపోయాడు శ్రీరామ్. ఈ మాట అన్నది ఎవరు అయితే నేనెందుకు బాధపడతాన్రా? మా మామయ్యే అన్నారు. అందువల్లనే నేను నిస్సహాయుడనైపోయాను. మగవాడివి నువ్వు బాధపడటమేమిటి? నాన్సెన్స్.
నిన్ను కాదని తన కూతురికి ఎలా వివాహం మరొక వ్యక్తితో చేస్తాడో చూద్దాం. పంతాలకు పోయి ఒక ఆడపిల్ల జీవితం నరకం చేయటం పద్ధతి కాదు. వేచి చూద్దాం వారించాడు ప్రకాష్. మగవాడు 100 మంది భార్యలను చేసుకునేందుకు అర్హత జన్మతోనే సంపాదించుకున్నాడు. అలాంటి హక్కుతో పుట్టిన మగవాడివి నువ్వు ఒక అమ్మాయిని చేరదీశావని నిలదీసి అడగటం ఉన్నది చూసావా? అది మగవాడికే ఇన్సల్ట్, గ్రేట్ ఇన్సల్ట్ పెద్దగా అన్నాడు. అరుణకు నాకు అలాంటి సంబంధమే లేనప్పుడు వారి ఆరోపణకు అంగీకరించి తలవంచుకోవటం అంటే మా బాంధవ్యానికే తీరని కళంకం. ఈ శాంతి కాకపోతే మరో శాంతి లేదా మరో కాంతి అవుతుంది. అంతేగాని ఈ అపవాదుని సహించలేకున్నాను అన్నాడు ప్రకాష్. శ్రీరామ్ ఎత్తిపెట్టిన శుభలేఖల ముక్కల్ని ఈ చేతిలో నుంచి ఆ చేతిలోకి ఎత్తిపోస్తూ క్రీగంట చూశాడు. శ్రీరామ్ ఏం సమాధానం ఇవ్వలేకపోయాడు. తను ఉన్నట్లయితే ఇలా జరిగేది కాదేమో. తను ప్రకాష్కి ఏం కాడు, వట్టి స్నేహితుడు మాత్రమే. ఒకనాడు ప్రకాష్ దయాధర్మాల మీద ఆధారపడినవాడతను. ఆ నిశ్శబ్దమే. ఆ రాత్రి భోజనాల దగ్గర కూడా శ్రీరామ్ ప్రకాష్ ఎక్కువగా మాట్లాడుకోలేదు. మాట్లాడుకున్న మాటలు అతి ముక్తసరిగా ఉన్నాయి. భోంచేసి శ్రీరామ్ తన రూమ్కి వెళ్ళిపోయాడు. తన గదిలోని మంచం మీద కూర్చొని సిగరెట్ అంటించుకున్నాడు ప్రకాష్. ఆ గది అలంకరణ ఒక రోజంతా కష్టపడి తనే స్వయంగా చేసుకున్నాడు. ఆ అలంకరణే తనను వెక్కిరిస్తున్నట్లు ఫీల్ అవ్వసాగాడు. ఆ డబుల్ కాట్ పట్నంలో ఉన్న షాపులన్నీ వెతికి తనకి నచ్చిన డెకోలాం డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాడు. కానీ తాను అనుకున్నదంతా నిరుపయోగమైపోయింది. తను శాంతిని మొదటి చూపులోనే ప్రేమించాడు. ఆమెనే వివాహం చేసుకోవాలని మనసారా ఇష్టపడ్డాడు. శాంతిని చూసిన తర్వాత తన మనసు తన దగ్గర లేకుండా పోయింది. వారలా తనని గురించి అపోహపట్టంలో న్యాయం ఉన్నది. అసలు అరుణ సంగతి ముందే మామయ్యకు చెప్ప ఉండవలసింది. భయం వల్ల చెప్పలేక అత్త దగ్గర చెప్పి ఈ విషయం మా అమ్మయ్యకి చెప్పొద్దని తాను బ్రతిమలాడాడు. తనలా చెప్పవద్దని చెప్పటం ఇప్పుడది తనకే కీడును తెచ్చిపెట్టింది. అరుణ వల్ల తన వివాహం ఆగిపోయింది. ఆ రోజుని తనెప్పటికీ మరవలేడు. 2 సంవత్సరాల క్రితం స్నేహితులు కొలీగ్స్ వీడ్కోలు ఇవ్వగా రిజర్వ్ బెర్త్ మీద కూర్చొని చిరునవ్వులు చిందిస్తూ నెమ్మదిగా సాగుతున్న ట్రైన్లో నుంచి దూరం అవుతున్న ప్లాట్ఫామ్ నుంచి ఎంతకీ చూపు మరలించుకోలేకపోతున్నాడు ప్రకాష్. స్పీడ్ పెరిగిన కొలది ప్లాట్ఫామ్ దూరమైపోయింది. హమ్మయ్య అనుకుంటూ సీటు వెనక్కి చేరగిలబడ్డాడు ప్రకాష్. స్నేహితులు కొలీగ్సు వేసిన పూలదండలను తీసి సీటు మీదికి ఓ పక్కగా ఉంచాడు. బాస్కెట్ నిండా పళ్ళని చూసి నవ్వుకున్నాడు. సూట్ కేస్ మీద ఉంచిన టవల్ తీసుకొని బాత్రూమ్కి వెళ్లేటందుకు 4 అడుగులు వేశాడో లేదో విండోకి ఆనుకొని బెదురు చూపులు చూస్తూ నిలబడి ఉన్న అమ్మాయిని చూసి ఎవరా అనుకొని నిలబడిపోయాడు. ఆ అమ్మాయి కూడా ప్రకాష్ని చూసి భయంతో సిగ్గుతో తలవంచుకున్నది. పట్టుచీర కట్టుకున్నది. తల నిండా పువ్వులు, చేతుల నిండా గాజులు, మెడలో 2 పేటల బంగారు గొలుసు, కంఠానికి అంటించినట్లున్న రాళ్ల నెక్లెసు, నుదుట కళ్యాణ బొట్టు, బుగ్గన కాటుక చుక్క. పెళ్లి కూతురు అలంకరణలో ఉండేసరికి ఆశ్చర్యపోయాడు. మరో మనిషి లేరు. అనుమానంతో చూస్తూ ఉండిపోయాడు ప్రకాష్. తనలా పరీక్షగా చూడటంతో చప్పున తలదించుకున్నది. మీరు కొంచెం పక్కకు తప్పుకుంటారా? నెమ్మదిగా అడిగాడు. బెదురుతూనే ఓ మూలకు ఒదిగి నిలబడింది. బాత్రూమ్ తలుపులు తెరవబోతూ ఆగి అన్నాడు. ఇది ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్. రిజర్వేషన్ ఉంటేనే ఈ కంపార్ట్మెంట్లో ఎక్కాలి. మీరు పొరపాటున ఈ కంపార్ట్మెంట్ ఎక్కి ఉంటారనుకుంటాను. ట్రైన్ బయలుదేరటంతో ఎక్కగలిగిన కంపార్ట్మెంట్ ఎక్కేయటంలో జరిగిన పొరపాటు భయంగా చెప్పింది. మీరు ఒంటరిగానే ప్రయాణం చేస్తున్నట్టున్నారు. అవును చెప్పలేక చెప్పింది. లోపలికి వెళ్ళి ఆ సీటు మీద కూర్చోండి. ఖాళీగా ఉన్న మరో సీటు చూపించాడు. ఆమె లోపలికి వెళ్ళలేదు. బెదురుగా ప్రకాష్ వంక చూసింది. అది గ్రహించి పర్వాలేదు, మీరు దేనికి భయపడవలసిన అవసరం లేదు. నేను ప్రయాణికుణ్ణే. మిమ్మల్ని చూస్తుంటే మీ పరిస్థితి కొంతవరకు అర్థం చేసుకున్నాను అన్నాడు మృదువుగా. ఉలిక్కిపడి కళ్ళు ఇంతింత చేసుకుని ప్రకాష్ వంక ఓ క్షణం చూసి మరలా కళ్ళు వాల్చుకొని కిందికి చూస్తోంది. మీకు ముందే హామీ ఇచ్చానుగా, వెళ్ళి కూర్చోండి అని ప్రకాష్ బాత్రూంలోకి వెళ్ళిపోయి తిరిగి బయటకొచ్చాడు. ఆమె సీటు మీద కూర్చోలేదు. నిలబడే భయపడుతూ అటు ఇటు చూస్తోంది. ఆ కళ్ళల్లోని బెదురు చూసి నవ్వుకున్నాడు. మీకు నా నుంచి ఎలాంటి కీడుని ఆలోచించవద్దు. ఎంతసేపు నిలబడతారు? వచ్చి ఆ సీటు మీద కూర్చోండి. ఆ మాటకి సమాధానం ఇవ్వలేకపోయింది. పోనీ మీరు ఎంతవరకు వెళ్ళాలో చెప్పండి. నేనేదో మిమ్మల్ని క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నానని అనుకోవద్దు. చెకింగ్ ఉంటుంది. ఇది ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంటు. పైగా రిజర్వేషన్. టికెట్ లేకపోయినా రిజర్వేషన్ లేకపోయినా ఈ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేయటం నేరం కూడాను. ఆ మాటతో ఆమె కళ్ళు భయంతో ఆవేదనతో ప్రకాష్ వంక చూశాయి. అలా చూస్తుంటే కళ్ళ నిండా నీళ్లు నిండుకున్నాయి.
ఆమెను చూస్తుంటే జాలి కలిగింది. ఆమె అలంకరణను బట్టి పీటల మీద పెళ్లి నుంచి తప్పించుకొచ్చిన అమ్మాయి, వయస్సు కూడా ఎంతో లేదు. ఏవో విషమ పరిస్థితులు ఎదురవటంతో ఇల్లు విడిచి వచ్చేసినట్లుంది. పాపం అనుకున్నాడు ప్రకాష్. నేరమని నాకు తెలుసు. నేనున్న పరిస్థితిలో ఆ ఇంటి నుంచి తప్పించుకొని రావటంతో నిరాధారంగా వచ్చేసి ఆలస్యమైతే నన్ను ఎవరైనా గుర్తుపట్టవచ్చునన్న కంగారులో ఈ కంపార్ట్మెంట్ ఎక్కేశాను. కంగారుగా అంది. మీరున్న పరిస్థితులలో ఏ ఆడపిల్ల అయినా ఇంతే. మీరు స్థిమితపడండి, ఆ సీట్లో కూర్చోండి అన్నాడు. ఇంకా కాదనలేక సీటు చివరగా ఒదిగి మరీ కూర్చున్నది. ప్రకాష్ టవల్తో ముఖం తుడుచుకుంటూ వచ్చి తన బెర్త్ మీద కూర్చున్నాడు. బాస్కెట్ని ఓ పక్కగా పెట్టి హోల్డాల్ విప్పి బెర్త్ మీద పరిచి టవల్తో దులిపి పడుకున్నాడు. ఆ రోజంతా క్షణం విశ్రాంతి అనేది లభించలేదు. అసిస్టెంట్ మేనేజర్గా ప్రమోషన్తో పాటు ట్రాన్స్ఫర్ అవటంతో స్నేహితులు, కొలీగ్స్ ఇచ్చిన పార్టీలకు హాజరవటం, రిలీవింగ్ ఆర్డర్ తీసుకుని చెప్పవలసిన వారికి చెప్పి రావటంతో విశ్రాంతి అనేది ఎరుగడు. అలసిపోయి ఉండటంతో పడుకోవటంతో ఇట్టే నిద్ర పట్టేసింది. ట్రైన్ తన పని ఒక్కటే అన్నట్లుగా ఆగే చోట ఆగుతోంది. తిరిగి బయలుదేరుతోంది. వెక్కి ఏడుస్తున్నట్టు వినిపించే శబ్దం విని అంత నిద్రలోనూ మెలకువ వచ్చింది. మెలకువ వచ్చిన తర్వాత ఆ ఏడుపు మరింత స్పష్టంగా వినిపించింది. మోచేతి మీద లేచి అలాగే పడుకుని ఆమె వెంక చూశాడు. పైట చెంగు మొహం మీదికి లాక్కొని నిశ్శబ్దంగా వెక్కిళ్ల మధ్య ఎంత అణుచుకున్నా ఆగని దుఃఖంతో సతమతమైపోతోంది. చిరాకు కలిగింది ప్రకాష్కి. తను ఎక్కువగా మాట్లాడితే ఆమె ఏమనుకుంటుందోనని తిరిగి మరోవైపుకు పడుకుని దుప్పటి కప్పుకున్నాడు. గట్టిగా కళ్ళు మూసుకున్నా ఆమె వెక్కి ఏడుస్తున్నది వినిపిస్తూనే ఉంది. జాలి కూడా వేయసాగింది. అరే, ఏడుస్తున్నారా? ఎందుకు? ఏం జరిగింది? లేచి బర్త్ మీద కూర్చుంటూ అడిగాడు. ఏమీ లేదు, కళ్ళు తుడుచుకుంది. మీరు చాలా బాధపడుతున్నారు. మీ వారినందరినీ వదిలి వచ్చేశారనా, లేక పెళ్లి పీటల మీద నుంచి తప్పించుకుని వచ్చాననా? మీకెలా తెలుసు? కళ్ళు తుడుచుకుంటూ ఆశ్చర్యంగా అడిగింది. మీ వేషధారణే స్పష్టపరుస్తోంది. దానికి తోడు మీ బాధ అర్థం చేసుకుని అడిగాను, మరోలా భావించకండి. ప్రకాష్ వినయంగా అతను చూపిస్తున్న మర్యాదకి ముగ్ధురాలైపోయింది. చూడగానే గ్రహించగలిగే వివేకవంతుడు. ఇంకా తను దాచిన ఫలితం ఉండదు. ఇలాంటి మంచివారితో చెప్పుకుంటేనైనా కొంత మనశ్శాంతి లభిస్తుంది. మరేదైనా మార్గము చూపించగలడు. ఎలాగో అలా ధైర్యం చేసి ఇల్లు విడిచి వచ్చేశాను. ఇప్పుడైనా స్థిమితపడండి. నేను దుర్మార్గుడిని కాదు. నా నుంచి ఎలాంటి హాని, ఆపద కలగదని మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను అన్నాడు. అప్పటికి ఆమె మనసు కొంత కుదుటపడింది. బాస్కెట్లోని ఆపిల్ తీసి ఆమెకిచ్చాడు తినమని. వద్దండి అంది మొహమాటంగా. ఇప్పుడు టైం 1 గంట దాటింది. ఉదయం నుంచి మీరేమీ తిన్నట్లు కనిపించడం లేదు. ముందు మీరు ఆ యాపిల్ తినండి. ఫ్లాస్క్లో కాఫీ ఉంది. వేడివేడి కాఫీ తాగి సేద తీరండి అన్నాడు చనువుగా. కాఫీని గ్లాస్లో పోసి ఇచ్చాడు. అతను చెప్పే మాటలు ఆమెకు ఊరటనిచ్చాయి. కాదనలేక గ్లాసును అందుకుని తాగింది. చేతిలోని యాపిల్ అలాగే ఉండిపోయింది. పైన ఫ్యాన్ తిరుగుతున్నా ఆమెకు చెమట్లు పట్టాయి. ఏమిటి? చెంగుతో నుదురు చెంపలు తుడుచుకున్నది. అలా తుడుచుకోవటంతో బుగ్గన ఉన్న కాటుక చుక్క పైట చెంగుకి అంటుకున్నది. దానివైపే చూస్తూ ఉండిపోయింది. ఆమె కొంత తేరుకున్నది. అనునయంగా అడిగాడు. మరలా దుప్పటి ముసుగు పెట్టి మరీ పడుకున్నాడు ప్రకాష్. ట్రైన్ కుదుపుకి, ఫ్యాన్ గాలికి అలసిపోయి ఉన్న ప్రకాష్కి ఇట్టే నిద్ర పట్టేసింది. గంట తర్వాత మెలకువ వచ్చి ఆమె ఏమైందోనని తిరిగి చూశాడు. మోకాళ్ల మధ్యలో ముఖం దాచుకుని మరీ కూర్చున్న ఆమెను చూసి ఏదో అనుమానం వచ్చి పిలిచాడు. తలను పైకెత్తి చూసిన ఆమె కళ్ళు జ్యోతుల్లా, ముఖమంతా జేవురించిపోయింది. ఎంతసేపటి నుంచో ఏడుస్తున్నట్లు సూచనగా పైట చెంగంతా తడిసిపోయింది. లేచి కూర్చున్నాడు. మీరలా అధైర్యపడి ఏడవకండి. ఏడ్చి ఏం సాధిస్తారు చెప్పండి? ఎలాగూ ధైర్యం చేసి ఆ ఇంటి నుంచి వచ్చేశారు. అప్పుడున్న ధైర్యం ఇప్పుడు ఎందుకు లేదు? మీరంతగా ఏడవటానికి కారణం తెలుసుకోవచ్చునా అని అడిగాడు. మా అమ్మ చచ్చిపోయింది అంది వెక్కి ఏడుస్తూ. మీ అమ్మ చచ్చిపోతే మీరిలా ఎందుకు వచ్చారు? ఈ పెళ్లి అలంకరణ ఏమిటి? ఆశ్చర్యంగా అడిగాడు. పెళ్లి పీటల మీదకి వెళ్ళబోయే ముందు మా అమ్మ గుండె ఆగి చనిపోయింది. ఆ పెళ్లి నుంచి తప్పించుకునేందుకు అమ్మ చనిపోయినా ఎలాగో దుఃఖాన్ని అణుచుకొని ఇలా వచ్చేశాను. మీకు తండ్రి లేరా? లేడు, అన్నయ్య ఉన్నాడు. ఆ అన్నయ్యే నా పెళ్ళి, 3వ పెళ్లి ముసలాడితో డబ్బు కోసం కక్కుర్తిపడి కాయపరిచాడు. అన్నయ్య అంటే సొంత అన్నయ్యేనా? అవునండి. ఆశ్చర్యపోవటం ప్రకాష్ వంతైంది. తేరుకొని అన్నాడు. మీరు నన్నొక సోదరునిగా భావించి అసలేం జరిగిందో చెప్పగలరా? తెలుసుకోవాలన్న ఆసక్తి కొలది అడుగుతున్నాను. మీ కథ విన్న తరువాత నేను చేయగలిగిన సహాయం ఏమైనా ఉంటే చెయ్యాలని.
పూర్తిగా విషయం తెలుసుకోకుండా ఏం చేయగలను చెప్పండి అన్నాడు ప్రకాష్ సానుభూతిగా. అది నిజమేననిపించింది. ఈ పరిస్థితులలో ఎవరో ఒకరి ఆధారం కావాలి. అతని మాటల తీరు, చూపించే మర్యాద, అతను బాగా చదువు సంస్కారం గల వ్యక్తిగా కనిపించాడు. నా పేరు అరుణ అంది నెమ్మదిగా. ప్రకాష్ని అసిస్టెంట్ మేనేజర్గా గవర్నమెంట్ ఫర్మ్కి ప్రమోషన్ అండ్ ట్రాన్స్ఫర్ మీద వెళ్తున్నాను. పరిచయాలు అతి నిరాడంబరంగా సాగిపోయాయి. మా నాన్నగారు నా తల్లిని ద్వితీయ వివాహం చేసుకున్నారు. ప్రథమ భార్యకి ఒక కొడుకు. ఇప్పటి నా తల్లికి నేనొక్కదాన్నే సంతానం. చాలా కాలానికి పుట్టిన నన్ను నాన్నగారు గారాబంగానే చూసుకునేవారు. నేనేం అడిగితే అది కొని తెచ్చి పెట్టేవారు. అది అన్నయ్యకి గిట్టేది కాదు. నాన్న లేని సమయం చూసి ఏదో ఒక కారణంతో నన్ను కొడుతుండేవాడు. అదేమని అడిగితే పోట్లాడేవాడు. అమ్మ మాట్లాడలేకపోయేది. అమ్మ కూడా సవతి బిడ్డగా కాక ఎంతో ఆప్యాయంగా శంకరం అన్నయ్యను చూసేది. అయినా అన్నయ్య దృష్టిలో అది ఒక నేరంగానే ఉండి ఏదో ఒక వంకతో అమ్మను సాధిస్తూ ఉండేవాడు. అన్నయ్య ఖర్చు ఎక్కువ చేసేవాడు. అదేమని అడిగేవారు కాదు. తనకు మంచి బట్టలు కావాలన్నా కుట్టించేవారు. ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇచ్చేవారు. అయినా సరే తృప్తి ఉండేది కాదు. తనకంటే నన్నే ఎక్కువగా చూస్తున్నారని నాన్నని సాధిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఉన్నట్టుండి నాన్నకి చాలా జబ్బు చేసింది. ఆ జబ్బు చివరికి మంచం దిగనివ్వలేదు. అన్నయ్యకి ఏమాత్రం విచారంగా ఉండేది కాదు. అమ్మ మీద పెత్తనం చెలాయించేవాడు. రాబట్టుకునేదంతా బెదిరించి మరీ తీసుకునేవాడు. డాక్టర్ చేస్తున్న వైద్యం నాన్నకి ఏమాత్రం ఫలితాన్ని ఇవ్వకపోగా వారాలు రోజులు తప్ప నెలలు ఆశ పెట్టుకోవద్దని చెప్పారు. అమ్మ బాధ వర్ణనాతీతం. నాన్నగారు ఇరుగు పొరుగు వారిని పిలిపించి తను కూడబెట్టిన డబ్బు 30,000 నా పేరున బ్యాంకులో వేయించారు. బ్యాంకులో ఉన్న డబ్బుకి షరతులు కూడా రాయించారు. చదువుకుంటే డిగ్రీ వరకు వడ్డీ డబ్బుతో ఖర్చు సరిపోతుందని, అసలు ఉంటే నా పెళ్లికి కట్నం సరిపోతుందని, ఈ డబ్బు పెళ్లి రోజు అనుకున్నప్పుడే బ్యాంకు నుంచి ఈ పెద్ద మనుషుల సమక్షంలో తీసి వియ్యాల వారికి ఇవ్వాలని, అమ్మ ఉన్నంతకాలం అన్నయ్య పోషణలోనే ఉండాలని, ఉంటున్న ఈ డాబా అమ్మ తన తదనంతరం అన్నయ్యకి చెందేటట్టు, అమ్మ వంటి మీద ఉన్న బంగారం తన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చునని, ఇచ్చుకోవచ్చునని, నా పెళ్ళి అమ్మ అన్నయ్య కలిసి చెయ్యాలని కూడా పెద్ద మనుషుల ముందు తన షరతులతో కూడిన పత్రం రాయించి సంతకం చేసి ఇచ్చారు. నాన్నగారి చర్యకు అన్నయ్య ఆగ్రహం చెందాడు. వీలునామా రాసిన తర్వాత చెయ్యగలిగేది ఏమీ లేదని సరిపెట్టుకున్నాడేమో ముభావంగా ఉండసాగాడు. అవకాశం దొరికినప్పుడంతా అమ్మని సూటిపోటి మాటలతో వేధించిన అమ్మ మౌనం వహించేది. నాన్నగారు మరికొన్ని రోజులు మంచం మీదనే ఉండి ఒకనాటి రాత్రి నిద్రలోనే కన్ను మూశారు. నాన్నగారు చనిపోయే నాటికి నా వయస్సు 16, సీనియర్ ఇంటర్ చదువుతున్నాను. నా గురించి అన్నయ్య ఎప్పుడూ పట్టించుకునేవాడు కాదు. నాకు తెలియని లెక్క అడిగినా కసిరి కొట్టేవాడు. నాన్న చనిపోవటంతో అన్నయ్య దృష్టిలో నేను మరింత తేలికైపోయాను. తనకంటే నాకే ఎక్కువ డబ్బు ఇచ్చారనే అసూయతో అలమటించిపోతూ నన్ను చూసినప్పుడంతా పళ్ళు కొరుక్కుంటూ ఉండేవాడు. నాన్న చనిపోయిన తర్వాత అన్నయ్యకి కావలసినంత స్వేచ్ఛ, తనే అందరికీ పెద్దలా వ్యవహరించేవాడు. కాలేజీ నుంచి ఆలస్యంగా వచ్చావేమిటి? ఆ కిటికీ దగ్గర అంతసేపు నిలబడ్డావేమిటి? నువ్వు చదివి ఎవరిని ఉద్ధరించడానికి? పిచ్చి పిచ్చి వేషాలు వేయక ఇంట్లో కూర్చో. ఇలాంటి అవాకులు చవాకులు విని విని విసిగెత్తిపోయింది. అమ్మ ఏడిస్తే ఊరుకునేవాడు కాదు. చచ్చినవాడు తిరిగి వస్తాడా ఏడిస్తే అని అడిగేవాడు అమ్మని. అమ్మ మాట్లాడేది కాదు. అన్నయ్య చేసే ప్రతి పని కళ్ళప్పగించి చూస్తూ ఉండేది. ఇదేమిటి ఇలా చేస్తున్నావని అడిగేది కాదు. అతి తక్కువ ఖర్చుతో నాన్న పెద్ద కర్మ ముగించాడు. బంధువులు అనబడే వారినెవ్వరిని పిలవలేదు. అదేమని అమ్మ అడగలేకపోయింది. అడిగితే అన్నయ్య ఇచ్చే సమాధానం ఏమిటో అమ్మకు తెలుసు. అన్నయ్య ఆఫీస్కి వెళ్ళినప్పుడే అమ్మకి నాకు ఊపిరి పీల్చుకున్నట్టుండేది. అప్పుడే మనసులు విప్పి మాట్లాడుకునేవాళ్ళం. ఇంట్లోకి కావాల్సినవి తీసుకురావాలంటే కస్సుమంటూ లేచేవాడు. అమ్మ తనలో తనే బాధపడేది. ఒక రోజున ఆఫీస్ నుంచి వస్తూనే ఒక అమ్మాయిని వెంటబెట్టుకుని వచ్చాడు అన్నయ్య. ఆ అమ్మాయి నాన్న చనిపోయినప్పుడు ఆ తరువాత పెద్ద కర్మ రోజున వచ్చినట్లు గుర్తు. అన్నయ్య చెప్పిందే అడగటం దేనికని మౌనం వహించాం. నా ఆఫీస్లో టైపిస్టు అని మాత్రం చెప్పాడు. ఆ రోజు వచ్చిన ఆ అమ్మాయి తిరిగి వెళ్ళలేదు. ఇద్దరు భార్యాభర్తల కంటే ఘోరంగా కలిసిమెలిసి ఉండేవారు. ఆఫీస్కి కలిసి వెళ్ళేవారు, తిరిగి కలిసి వచ్చేవారు, భోజనం కూడా కలిసి చేసేవారు. అదంతా చూస్తుంటే అమ్మకు నాకు మతిపోయేది. ఇరుగు పొరుగు అడిగే ప్రశ్నల ధాటి నుంచి తప్పించుకోలేకపోయేది. తనకి తెలియదంటే వారి దృష్టిలో తేలిక అవుతానని వారికి నచ్చేలా జవాబు చెప్పి సంతృప్తి పరిచేది. ఆఫీస్కి వెళ్ళేటందుకు ముస్తాబవుతున్న అన్నయ్య దగ్గరకు వెళ్ళి ఆ అమ్మాయి సంగతి అడిగింది అమ్మ.
ఆ అమ్మాయి పేరు సుమతి, నా భార్య అన్నాడు ఎంతో గొప్పగా. నాకు తెలియకుండా పెళ్ళెప్పుడు చేసుకున్నావు అని అడిగింది. 2 పూలదండలతో అయిపోయింది మా పెళ్ళి, ఎంతో ఘనకార్యంగా చెప్పుకున్నాడు. అదేం పెళ్లి చేసుకోవటం రా, పెద్దదాన్ని నేను లేను. ఉన్నావు, ఎందుకు? అసలు నీకేం కావాలి? నాన్న కర్మకి 4,000 ఖర్చయింది, ఇప్పుడు నా పెళ్ళికి మరో 4,000 ఖర్చు పెట్టమంటావా? ఎంత నప్పు తెచ్చేది? ఉన్న 4 డబ్బులు ముద్దుల కూతురు పేరున బ్యాంకులో వేసుకున్నాడుగా, నాకేం మిగిల్చాడని. నా పేరున కూడా బ్యాంకులో 1,000 దాచి ఉంచినట్లయితే దర్జాగా వివాహం చేసుకుని ఉండేవాడిని. అప్పు చేసి పెళ్లి చేసుకోవటం ఇష్టం లేక పూలదండలు పెళ్లి చేసుకున్నాం. అన్నయ్య వాక్చాతుర్యానికి వింటూ విస్తుపోయాను. నాన్న పెద్ద కర్మ రోజున ఇరుగు పొరుగు తప్ప ఇంకెవరిని భోజనానికి పిలవలేదు. 4,000 ఎందుకు ఖర్చయిందో అర్థం కాలేదు. నాన్న డబ్బు నా పేర బ్యాంకులో వేశారన్న కోపం మాట్లాడిన ప్రతి మాటలోనూ వ్యక్తం చేశాడు. మెడలో సూత్రం గొలుసైనా లేకుండా పెళ్ళేమిటి? ఏం పెట్టి చేయించమంటావు? నా పేరేమన్నా 1,000 బ్యాంకులో ఉంటే తీసి చేయించేవాడిని. ఆ అదృష్టం నాకు లేకుండా చేశారుగా నాన్న. కోపంతో అసూయతో పేదాలు కొరుక్కున్నాడు. అమ్మ ఏం మాట్లాడలేకపోయింది. 4-5 రోజులు అమ్మ మౌనంగానే గడిపింది. ఏమనుకున్నదో ఏమో, ఒక మంచి రోజు చూసి తన మెడలోని 3 పేటల గొలుసులో ఒక వరుస తీయించి మంగళసూత్రం చేయించి అన్నయ్య చే వదిన మెడలో వేయించింది. అన్నయ్య వదినల మొహాలు ట్యూబ్లైట్స్ లాగా వెలిగిపోయాయి. అంతవరకు అమ్మతో కానీ నాతో కానీ మాట్లాడని వదిన ఆ రోజు నుంచి మాతో మాట్లాడసాగింది. అదైనా క్లుప్తంగానే. అన్నయ్య అప్పటికి శాంతించాడు. భార్యాభర్తల ముఖాలు విప్పారాయి. వారం రోజులు మాటలతో అమ్మను ఆకాశానికి ఎత్తేశాడు. ప్రతి చిన్న విషయానికి అమ్మని అడగనిదే ఏ పని చేసేవాడు కాదు. అమ్మ చెప్పకపోయినా సరే ఇంట్లోకి ఏమేం కావాలో చూసి మరీ తీసుకొచ్చేవాడు. నేను శ్రద్ధగా చదువుతున్నానో లేదో కనుక్కొని కాలేజీకి వచ్చి తెలుసుకునేవాడు. అన్నయ్య మాటల వెనక ఆంతర్యం గ్రహించలేని అమ్మ ఆ మాటలకి సంతోషపడిపోయి ప్రతి పని చేసేది. ఆఫీస్కి వెళ్ళే టైం వరకు తానేమీ చేయకుండానే పనులన్నీ అమ్మతోనే చేయించి చివరికి తన పళ్ళెంలో అన్నం కూడా అమ్మతోనే అన్నం పెట్టించుకొని తినేది వదిన. ఆ రోజు ఆదివారం ఆలస్యంగా లేస్తారు కదా అని అమ్మ టిఫిన్ కాఫీలు అన్నయ్య గదిలోకి తీసుకువెళ్ళలేదు. 9 గంటల తర్వాత అన్నయ్య వంట ఇంట్లోకి వచ్చి అమ్మ పక్కన కూర్చొని టిఫిన్ పెట్టమని అడిగాడు. సుమతి ఏది అని అడిగింది అమ్మ. నా మీద అలిగింది. తనకేమీ వద్దని భీష్మించుకుని మరీ కూర్చుంది. ఎందుకట? ఆఫీసులో తన తోటి ఉద్యోగస్తురాలికి 2 చేతులకి బంగారు గాజులు ఉన్నాయట. తనకి లేవని చేయించే వరకు పచ్చి గంగ కూడా ముట్టనంటోంది. అసలు తనే చేయించుకునేది, కానీ తన జీతం కూడా ఇంటి క్రింద నేనే వాడుతున్నానుగా. నేను చేయించాలంటే మాటల ఖర్చులు పెరిగిపోయాయి. నాన్న కర్మకి చేసిన అప్పు తీర్చలేకపోతున్నాను. ఒక జతన్నా చేయించాలనుకున్నాను. బంగారం ధర ఆకాశం వంక చూస్తోంది. చెప్పినా సుమతి వినటం లేదు అన్నాడు అన్నయ్య ఎంతో బాధగా. ఇంత మాత్రానికి అలిగి కూర్చోవాలా సుమతి? నాతో చెప్పకూడదు అంటూనే అమ్మ లేచి గదిలోకి వెళ్ళింది. శంకరం నాకంతా చెప్పాడు. ధరలు మండిపోతున్న ఈ పరిస్థితిలో వాడిని ఇబ్బంది పెట్టడం ఏమిటమ్మా? 4 జతలు నాకున్నవి, 2 జతలు నువ్వు, 2 జతలు నేను వేసుకుందాం ఇందా అంటూ అమ్మ తన చేతికున్న బంగారపు గాజులు తీసి వదిన చేతికి తొడిగింది. అమ్మ చేసిన ఆ పనికి దిగ్భ్రాంతురాలనయ్యాను. చూస్తూ ఉండటం తప్ప నేనేమీ అనలేకపోయాను అమ్మను. ఒకవేళ అన్న వింటుందన్న నమ్మకం నాకు లేదు. వదిన వచ్చి ఎంతకాలమైంది? తన జీతం కూడా ఇంటి క్రింద వాడేటంత ఖర్చులేమున్నాయి? అమ్మ మెత్తదనం చూసి అన్నయ్య వదిన ఆడే నాటకంలా అనిపించింది. ఆ రోజు నుంచి అమ్మ ఆధిక్యత అన్నయ్య వదిన దృష్టిలో మరింత పెరిగిపోయింది. అత్తగారంటే వదినకు పూజ్యభావం ఏర్పడింది. అమ్మ కూడా కొడుకు కోడలు నడిస్తే అరిగిపోతారన్నట్టు చూసేది. అలాగే మరికొన్ని నెలలు గడిచిపోయాయి. జూనియర్ ఇంటర్ పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నాను. శంకరం అరుణకు వివాహం చేయాలి. మన కట్నానికి సరిపడే సంబంధం చూసి ఈ సెలవుల్లో వివాహం చేస్తే బాగుంటుంది అంది అమ్మ. అలాగే అమ్మ, తప్పకుండా చేద్దాం. నువ్వు చెప్పకుండానే శాంతికి సంబంధాలు చూస్తున్నాను. అలా ఇలా కాదు, మంచి సంబంధం చూస్తున్నాను. ఎన్ని వేలు ఇచ్చినా ఈడు జోడు లేనిదే పెళ్లి చేయకూడదు. అసలు ఆడపిల్లను ఇచ్చే ముందే వివరాలన్నీ తెలుసుకోవాలి. లేకపోతే ఆ తరువాత బాధపడవలసి వస్తుంది. అలా అంటే ఎలా శంకరం? మనం ఆడపిల్ల గలవాళ్ళం. మనం తొందరపడితేనే తప్ప ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్లి జరగటం కష్టంగా ఉంది. నీకు తెలిసిన ఎంతోమంది ఉద్యోగులు ఉంటారు. మంచివాడు, అందమైనవాడు, బుద్ధిమంతుడు అయితే చాలు. శాంతి పేర ఎలాగూ మీ నాన్న
బ్యాంకులో డబ్బు దాచారు. కట్నం ఖర్చులు అన్నీ ఆ డబ్బుతోనే సరిపెడదాం. ఉద్యోగస్తుడినే చూడు అంది అమ్మ. అరుణకు ఎంత తొందరగా పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాలా అన్న తొందర, బాధ్యత నీకంటే ఎక్కువగా నాకు సుమతికి ఉంది. నీకు చెప్పకుండానే సంబంధాలు చూస్తున్నామన్నాడు. నీ దృష్టిలో ఎవరైనా ఉన్నారా? ఉండబట్టేగా చెప్పేది. ఎవరా శంకరం? కుర్రవాడు ఏం చదివాడు? ఏ ఆఫీస్లో ఉద్యోగం? అమ్మలో కుతూహలం కంటే ఆతృత పెరిగింది. మా ఆఫీస్లోనే ఎంఏ పాస్ అయిన కుర్రాడు. ఇటీవలే కొత్తగా ఉద్యోగంలో చేరాడు. మన కులం వాడేను. అరుణకు ఈడు జోడు. చక్కగా ఉంటుందని వారి నాన్నగారిని కలిసి అడిగితే 50,000కి తక్కువ కట్నం అయితే ఒప్పుకోరట. కట్నం డబ్బు కూడా లగ్నం పెట్టుకున్న రోజుకే నయా పైసతో సహా ఇవ్వాలట. నీకు ఇష్టమైతే ఆ సంబంధం ఖాయపరచుదాం. 50,000 అంటే మాటలా? అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చిస్తాం అంది అమ్మ నిస్పృహగా. మన దగ్గర డబ్బున్నప్పుడు మంచి సంబంధాలు వస్తాయా అత్తయ్య? మీరు ఇష్టపడితే ఎలాగో మీ అబ్బాయి చూసుకుంటాడుగా అంది వదిన ఎంతో తేలిగ్గా. 50,000 అంటే మాటలా? ఎత్తలేని ఎత్తుకోవటం మనకు మంచిది కాదు సుమతి అంది అమ్మ. అరుణ పేరు ఎలాగూ బ్యాంకులో 30,000 ఉన్నాయి. మిగతా 20,000 సుమతి నేను అప్పుగా తెస్తాం. మా ఇద్దరి జీవితాల మీద నెలకి ఇంత అని అప్పు తీర్చుతాం. క్లుప్తంగా ఖర్చుతో వివాహం జరిపిస్తే సరిపోదు. అరుణ పెళ్ళి అయితే చాలు, మనందరి బాధ్యత తీరిపోతుంది అన్నాడు అన్నయ్య. అప్పు చేసి ఆడపిల్ల పెళ్లి చేయటం అంటే? అమ్మ సందేహంగా అన్నయ్య వంక చూసింది. ఆ మాట అంటే సుమతి ఊరుకోదు. అప్పు చేసి అయినా ఆడపిల్ల పెళ్లి చేసి అత్తవారింటికి పంపేయాలని పట్టుబట్టుకొని మరీ కూర్చుంది. అది మూడ్లో ఉంటే ఎంత కష్టానికైనా వెనుకాడదు. నీకెందుకు, అలా చూస్తూ ఉండు. అరుణ పెళ్లి జరిపించే బాధ్యత మాది. శంకరం అన్నయ్య మాటలకు అమ్మ ఉబ్బి తబ్బిబ్బైపోయింది. అప్పుడే నా పెళ్ళి అయిపోయిందన్న అనుభూతికి లోనైందమ్మ. కుర్రవాడు ఎలా ఉంటాడురా? ఆతృతగా అడిగిందమ్మ. అరుణ కంటే అందంగా ఉంటాడు. అతన్ని తీసుకొచ్చి నీకు చూపిస్తానుగా. పెళ్లి చూపులు అలాంటి తతంగం ఎందుకు? స్నేహంగా టీకి మన ఇంటికి ఆహ్వానించుతాను. అలాగైతే ఇరుగు పొరుగు గొడవ ఉండదు. నీకు సుగుణకు నచ్చితేనే ఈ పెళ్లి జరిగేది. కానీ ఒక్క సమస్య ఎదురైందమ్మా. ఏమిటది శంకరం? అమ్మ ఆతృతగా అడిగింది. కుర్రవాడు మీకు నచ్చితే ఆ వెంటనే లగ్నం పెట్టుకోవటం. ఆ రోజునే కట్నం డబ్బు కూడా ఇవ్వాలంటున్నారు. అరుణ పేరు ఉన్న డబ్బు బ్యాంకు నుంచి తెప్పించవలసి వస్తుంది. లేకపోతే ఈ సంబంధం మనకు అనుకూలమవటం చాలా కష్టం. బయటికి వెళ్తే లక్షలు కట్నం వస్తుందని లెక్కలేసుకుంటున్నారు. సుమతి నేను వారి పెద్దలకి ఎలాగో ఒప్పించాం అన్నాడు శంకరం. ఇవన్నీ మీరు ముందే మాట్లాడారన్నమాట. అమ్మ ఆశ్చర్యానికి అంతులేదు. అవునమ్మా, నీకు ఒక్కసారే చెప్పి సంతోషపరచుదామని. నీకంటే ఎక్కువగా అరుణ బాధ్యత మా దంపతుల మీద ఉన్నది అన్నాడు అన్నయ్య వదిన వైపు చూస్తూ. అమ్మ ఆనందం వర్ణనాతీతం. నాకెందుకు అన్నయ్య చెప్పిన మాటలు నమ్మశక్యం కాకుండా ఉన్నాయి. అమ్మకి మాయమాటలు చెప్పి ఇంకేమైనా కాజేయాలన్న ప్లానేమో. ఎందుకు అనుమానం వచ్చి అన్నయ్య వదిన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అమ్మతో అన్నాను, ఊరుకు అరుణ, నీదంతా అనుమానం. శంకరం చాలా మారిపోయాడు అంది అమ్మ. అని నువ్వనుకుంటున్నావు. మన మీద ప్రేమ ఉన్నదే అరుణ. ఎంతైనా రక్త సంబంధం కదూ. మీ నాన్న చనిపోయిన చిరాకులో బరువు బాధ్యతంతా తన మీద పడేటప్పటికీ ఊపిరి పీల్చుకోవటం కష్టమైపోయి చిరాకు పడేవాడు. సుమతి వచ్చిన వేళ విశేషం. వాడు పూర్తిగా మారిపోయాడు. ఎంత తెలివి కలవాడు కాకపోతే నాకు తెలియకుండానే నీకు సంబంధం నిశ్చయించాడంటే తన బాధ్యత ఎంతవరకు గుర్తించాడు. ఆ పని చేసిందే కాక భగవంతుడి దయ వలన నీ మెడలో ఆ 3 ముళ్ళు పడితే అదృష్టవంతురాలనిపించుకుంటావు. ఏదో నా బరువు తొలగిపోయినట్టే కదా. కృష్ణారామ అనుకుంటూ నీ దగ్గర 4 నెలలు, శంకరం దగ్గర ఓ 4 నెలలు ఉండి కాలక్షేపం చేసేస్తే నా పని అయిపోతుంది. అమ్మ మాటలకి నేనేమీ సమాధానం ఇవ్వలేకపోయాను. అన్నయ్య మాటల్లో అమ్మ పూర్తిగా పడిపోయింది. సంబంధం అన్నాడు. అతన్ని తీసుకొచ్చి చూపిస్తానన్నాడు. చూద్దాం పరిణామాలు ఎలా తేలుతాయో. అన్నయ్య చెప్పిన ఓ నెల అనంతరం ఒకరోజు సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తూనే ఒకతన్ని వెంట పెట్టుకొచ్చాడు. తోటి ఉద్యోగస్తుడేమో అనుకున్నాను. తరచూ అన్నయ్య స్నేహితులో వదిన స్నేహితులు ఇంటికి రావడం పరిపాటి. బాతా కాని తర్వాత టిఫిన్ కాఫీల తర్వాత వెళ్ళిపోతూ ఉండేవారు. అలాగే వచ్చి ఉంటాడు అనుకున్నాను. అతను కూడా. అన్నయ్య వదిన అతన్ని ముందు గదిలో కూర్చోబెట్టి హడావుడిగా లోపలికొచ్చారు. అన్నయ్య హడావుడి ఏమిటో ఎందుకు అర్థం కాలేదు. సుమతి, నువ్వు అరుణను ముస్తాబు చెయ్యాలి. మరీ అతిగా కాక సింపుల్గా ఎబ్బెట్టుగా ఉండకూడదు అన్నాడు వదినతో. అమ్మా, నువ్వు టిఫిన్ కాఫీల సంగతి చూడు. మరేమీ తొందరలేదు. నిదానంగానే చేసి అరుణకిచ్చి పంపు అన్నాడు. ఏమిట్రా ఈ హడావుడి అని అడిగింది అమ్మ. నెమ్మదిగా మాట్లాడాలి. కాబోయే పెళ్లి కొడుకుని తీసుకొచ్చాను. ఆ కిటికీలోంచి చూడు ఎంత అందంగా ఉన్నాడో. అందుకేనా ఈ హడావిడి అంతాను.
ఎందుకో అనుకున్నాను. నీకు నచ్చితే చాలదు అంది ఎంతో సంబరపడిపోతూ. నాకు నచ్చితే ఎలా? పెద్దదానివి, అమ్మవు, నీకు నచ్చితేనే మన అరుణకు ఈడు జోడుగా ఉంటాడు అనిపించింది. ముందు నువ్వు చూడమ్మా అంటూ అమ్మని బలవంతంగా కిటికీ దగ్గరికి తీసుకువెళ్ళి చూపించాడు. కళా నిజమా అనిపిస్తోంది నా మట్టుకి నాకు. ఆ అబ్బాయిని నఖశిఖ పర్యంతం పరిశీలనగా చూసి ఎంతో సంతోషంగా యువతలకొచ్చిందమ్మ. కుర్రవాడు ఎంత బాగున్నాడే అరుణ, శంకరం అన్నమాట నిలబెట్టుకున్నాడు, నువ్వు కూడా చూడు అంది అమ్మ. నాకే సిగ్గు వేసింది. నేనై అతన్ని ఎలా చూసేది? వదిలేయమనుకుంటుంది. అప్పుడే అంత తొందర అనుకోదు. అయినా సరే అమ్మ నేను చూసే వరకు వదిలిపెట్టలేదు. అన్నయ్య అతనితో మాట్లాడుతుంటే కిటికీలోంచి చూసి నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. అతను ఖరీదుగల ప్యాంటు షర్టు వేసుకున్నాడు. పచ్చని శరీర ఛాయ, ఎత్తుకు తగ్గలావు, చూపులకి ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉన్నాడు. అన్నయ్య చెప్పిన మాటలు అసత్యాలు కాదని అప్పుడు నమ్మాను. వదిన నన్ను మామూలుగానే ముస్తాబు చేసింది. నేనే టిఫిన్ కాఫీ తీసుకుని వెళ్ళిచ్చాను. మా చెల్లెలు అరుణ అన్నాడు అన్నయ్య అతనితో. ఆహా నమస్తే అన్నాడు చిన్నగా నవ్వుతూ. నేను నమస్కారం చేసి లోపలికొచ్చేశాను. సిగ్గు వల్ల అతని వైపు 2 నిమిషాలైనా చూడలేకపోయాను. వదిన అమ్మ చూడకుండా గదిలోకి వెళ్ళి కిటికీలోంచి చూసి సంతృప్తి పడ్డాను. అతని నిండైన విగ్రహం నా మనోమందిరంలో స్పష్టంగా నిలిచిపోయింది. అన్నయ్య మంచి సంబంధమే తెచ్చాడు. కట్నం మాత్రం ఏం తక్కువ, 50,000 అంటే మాటలా? టిఫిన్ కాఫీల పని పూర్తవగానే అన్నయ్య గదిలోకి వదినను పిలిచి మాట్లాడాడు. వాళ్ళిద్దరూ చెప్పుకునేవి వినాలనిపించింది కానీ వినిపించలేదు. అబ్బాయి నచ్చినట్లేనా అమ్మా అని అడిగాడు గదిలో నుంచి వస్తూనే. నచ్చినట్లేరా అని నెమ్మదిగా అడుగుతావేమిట్రా? పిల్లవాడు సలక్షణంగా ఉంటేను అన్ని విషయాలు మాట్లాడావా? ముహూర్తం ఎప్పుడు పెట్టించమంటున్నారు? అమ్మ ఆత్రంగా అడిగింది. మనం బ్యాంకు నుంచి డబ్బు తీసుకుని వచ్చి ముహూర్తం పెట్టుకునే క్షణంలోనే ఇస్తానంటేనే ఏ సంగతి? మనం నిర్ణయించుకొని చెప్తే వాళ్ళ ఊరు వెళ్ళి పెద్దల్ని తీసుకొస్తాడట. ఆ నిర్ణయం నీకే వదిలేశానమ్మా అన్నాడు. అలాగే ఇద్దాం శంకరం. అరుణకు కట్నం ఇచ్చి మంచి సంబంధం చూసి చేయాలనేగా. ఎలాగూ ఇవ్వాలని అనుకుంటున్నాంగా. ఇచ్చేది ఎప్పుడైతేనేమి, అలాగే ఇస్తామని చెప్పు. త్వరగా ముహూర్తం పెట్టించాలని కూడా చెప్పు అంది అమ్మ. ఆడపిల్ల వాళ్ళం, మనం తొందరపడాలి. ఇంత మంచి సంబంధం దొరకడం అంటే మాటలు కాదు, ఆలోచించండి అంది వదిన. ఇంకా ఆలోచించేది ఏమున్నది సుమతి, అన్ని విధాలా తగిన సంబంధం అనిపిస్తోంది అంది అమ్మ. అయితే వాడు చెప్పిన షరతులకి అంగీకరించినట్లేగా అని అడిగాడు అన్నయ్య. అదేమిటి శంకరం అలా నిష్ఠూరంగా అడుగుతావు? నీ చెల్లెలి పెళ్లి సంగతి నీకు తెలియదా? ఆ బాధ్యత నీకు లేదా? అమ్మ అసహనంతో విసుక్కుంది. అలా అన్నావు బాగుందమ్మా. ఇంకా అరుణ పెళ్లి బాధ్యత నాకు సుమతికి వదిలేయి, నువ్వు నిశ్చింతగా ఉండు అన్నాడు. అన్నయ్య అతను ఉన్న గదిలోకి వెళ్ళాడు. మరికొద్దిసేపటికి అతను అన్నయ్య కలిసి బయటికి వెళ్ళిపోయారు. ఈ పెళ్లి ఎలాగైనా జరిపించమని కనిపించే దేవుడినే కాదు, కనిపించిన దేవుడికి కూడా మొక్కని క్షణం లేదు అమ్మ. నాకు ఎందుకనో అతను ఎంతగానో నచ్చాడు. అతనితో నా పెళ్ళి అనుకుంటుంటే ఒక విధమైన సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోతున్నాను. రోజులు వారాలు గడిచిపోయాయి. పెళ్లి సంగతి మరలా అన్నయ్య ప్రస్తావించటం లేదు. ఆ అబ్బాయి ఏమన్నాడు శంకరం అని అడిగిందమ్మ. ఇంటికి వెళ్ళాలంటే సెలవు దొరకలేదు. అతను తొందరపడుతున్నాడు, హోటల్ తిండి తినలేక. మన అరుణ నచ్చిందన్నాడా? అసలు చూడనవసరం లేదని ముందే చెప్పాడు. నేనే బలవంతం చేసి తీసుకొచ్చి చూపించాను. మనం ఇచ్చే కట్నం చాలకపోయినా అన్ని విధాలా అరుణ నచ్చటం వల్ల అంగీకరించాడు. ఏదో నాన్న చనిపోయినందుకు అన్నా వదిన దారిని పోయే సంబంధం తెచ్చి చేశారని నువ్వు అరుణ నిష్ఠూరంగా మాట్లాడకుండా మంచి సంబంధం కుదిరింది అన్నాడు అన్నయ్య. అంతా ఆ భగవంతుని దయ శంకరం. నువ్వైనా ప్రయత్నించి అబ్బాయికి సెలవు ఇప్పించే ఏర్పాటు చేయకూడదు అందమ్మ. వయస్సులో నాకంటే చిన్న అయినా ఉద్యోగంలో నాకంటే చాలా పెద్ద. నాతో పాటు ఓ 25 మంది గుమాస్తాలు అతని చేతి కింద ఉంటారు. అలాగా తను మరొకరిని సెలవు అడిగేదేమిటి అసలు? తనకంటే ఇంకా పై ఆఫీసర్లు 3 ఉన్నారు. వారు పర్మిషన్ ఇస్తేనే తప్ప తనంతట తను వెళ్లేందుకు వీలు కాదు. ఎలాగో అలా వీలు చూసుకుని వెళ్ళమని అతన్ని నువ్వు తొందర చేయి శంకరం. ఆడపిల్ల గలవాళ్ళం, మనం తొందరపడాలిగా. అలాగే అమ్మ అన్నాడు అన్నయ్య. ఆ తర్వాత అన్నయ్య ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే వరకు ఎదురు చూస్తూ కూర్చునేది. రాగానే ముందు అడిగే మాట అతనికి సెలవు దొరికిందా అని. లేదమ్మా, ఆఫీస్ పని చాలా ఎక్కువగా ఉంది, ఈ వారంలో సెలవు దొరకవచ్చు. తప్పకుండా ఇంటికి వెళ్ళి పెద్దల్ని పిలుచుకొస్తాడు, వారు రాగానే లగ్నాలు పెట్టుకుందాం. ఆ సమాధానం అమ్మకి సంతృప్తినివ్వలేదని ఆమె ముఖభావాలే చెప్తున్నాయి. సెలవు దొరకటం అంటే మాటలా? అతనికి ఇష్టమైంది. తక్కువ కట్నానికి ఎందుకు అంగీకరించవలసి వచ్చిందో చెప్పి పెద్దల్ని ఒప్పించాలనే అతని ప్రయత్నం. తనే వెళ్ళాలని అనుకున్నాడు అంది వదిన. త్వరగా వెళ్ళి రమ్మనమనండి. ఈ లగ్నాలలో వివాహం చేస్తే మన బరువు తగ్గిపోతుంది అందమ్మ.
అలాగేనండి అంది వదిన. ఈ సంభాషణ జరిగిన వారం రోజుల అనంతరం ఒక సాయంత్రం అతను అన్నయ్య కోసం ఇంటికొచ్చాడు. అప్పటికి అన్నయ్య వదిన ఇంటికి రాలేదు. ఆఫీస్ నుంచి వచ్చే టైం దాటి గంట అయింది. ఎక్కడికైనా వెళ్ళుంటారు. ఆ సమయానికి అమ్మ పక్కింటికి వెళ్ళింది. ఒక్కదాన్నే ఉన్నాను. ఎదురుపడక తప్పలేదు. మంచినీళ్ళు తీసుకువెళ్ళి ఇచ్చాను. థ్యాంక్స్ అన్నాడతను. కాఫీ గ్లాస్ ఇచ్చేశాడు. శంకరం గారు ఇంటికి వచ్చారేమోనని వచ్చాను. వారిని అర్జెంటుగా కలుసుకోవాలి. ఇప్పుడు ఎక్కడుంటారో మీకు తెలుసా అని అడిగాడతను. తెలియదండి అన్నాను. పోనీ ఇంటికి ఎన్ని గంటలకు వస్తారో అదైనా తెలుసా? అది ఖచ్చితంగా ఎలా చెప్పగలను? బజార్ పని ఉంటే చూసుకుని వచ్చేటప్పటికి ఒక్కొక్క రోజు 8 గంటలు కూడా అవుతుంది. ఏమైనా విషయం ఉంటే నాకు చెప్పండి. అన్నయ్య రాగానే చెప్తాను అన్నాను. చెప్పినా మీకు అర్థం కాదులేండి అన్నారు. అతను మాట్లాడుతుంటే అతని పెదాల వైపుకే చూడాలనిపించేటంత అందంగా సొగసుగా కనిపించాడు. వెళ్లేందుకు లేచి నిలబడ్డాడు. ఉండమని చప్పున లోపలికి వెళ్ళి కాఫీ తయారు చేసి తీసుకువెళ్ళిచ్చాను. కుర్చీలో కూర్చొని కప్పందుకున్నాడు. ఎందుకండి మీకు ఈ శ్రమ అన్నాడు కప్పందుకుంటూనే. శ్రమ? ఇంత మాత్రానికే శ్రమ అనుకుంటే ఎలాగండి? నాకు చొరవ కలిగింది. నిలబడే ఉన్నారు, కూర్చోండి అన్నాడు చిన్నగా నవ్వుతూ. నాకు కూర్చోవాలనిపించింది. అతనికి ఎదురుగా కూర్చుని ఉండగా అమ్మ వస్తే నన్ను కోప్పడుతుందేమోనని భయం కలిగి అలాగే నిలబడిపోయాను. మీ రిజల్ట్స్ తెలియలేదు కదండి అని అడిగాను. వారం 10 రోజుల్లో తెలియగలవు అన్నాడు నెమ్మదిగా. నాకు వేరొక పనుంది. శంకరం గారు వచ్చిన తర్వాత నేను వచ్చి వెళ్ళాలని, అవసరంగా మాట్లాడాలని చెప్పండి అంటూ లేచాడు. చెప్తానన్నట్లు తల పంకించాను. మరో 10 నిమిషాలు కూర్చోమని చెప్పాలని అనిపించింది. ఈలోగా అమ్మ వస్తుంది. అన్నయ్య వదిన లేరు. విషయాలు స్వేచ్ఛగా మాట్లాడుతుంది అమ్మ అనుకున్నానే గాని కూర్చోమని చెప్పేటందుకు సిగ్గడ్డొచ్చి అనలేకపోయాను. అతను నా కనుమరుగు అయ్యేంతవరకు చూస్తూ వాకిట్లో నిలబడిపోయాను. ఎందుకే అలా నిలబడ్డ వాకిట్లో? వస్తూనే అమ్మ విసుక్కుంది. వారొచ్చారమ్మా అన్నాను. అంతకంటే ఇంకేం చెప్పాలో, ఏ విధంగా వివరించాలో తెలియలేదు. వారంటే నే చెప్పింది అమ్మకు అర్థం కాలేదు. అందుకే ప్రశ్నలు కురిపించింది. అదేనమ్మా, అదే నీకు కాబోయే అల్లుడు గారు అన్నాను. అన్నయ్యతో అర్జెంటుగా మాట్లాడాలని ఆఫీస్కి వెళ్ళారట. లేకపోవటంతో ఇంటి వద్ద ఉన్నారేమోనని వచ్చారు. ఆఫీస్లో లేడా? లేడనేగా ఇంటికొచ్చింది. కాఫీ అది ఇచ్చావా? మాయదారు దాన్ని. ఉండి ఉండి ఇప్పుడే అలా వెళ్ళాను. నేను ఉన్నట్లయితే అన్ని విషయాలు మాట్లాడేదాన్ని. ఎంత మంచి అవకాశం పోయింది. అన్నట్లు నువ్వైనా సరిగ్గా మాట్లాడావా, లేక సిగ్గుతో మెలికలు తిరిగిపోయావా? అతను అడిగిన వాటికి జవాబు చెప్పాను. అంతేగాని ఎక్కువగా ఎలా మాట్లాడతాను అన్నాను. సమయానికి ఎవరం లేకపోయాం. చచా, అమ్మ ఎంతగానో బాధపడింది. మరెంతో అవమానంగా భావించింది. ఆ రాత్రి 10 గంటలకి అన్నయ్య వదిన వచ్చారు. సినిమా చూసి హోటల్లో 4 రకాలు తిని వచ్చినట్లున్నారు. నవ్వుతూ తుళ్ళుతూ లోపలికొచ్చి మేమిద్దరం ఇంకా నిద్రపోకుండా ఉన్నందుకు ఆశ్చర్యపోతున్నట్లు చూసే ఆ చూపులే స్పష్టపరిచాయి. నువ్వు ఆఫీస్లో లేవట అమ్మ అడిగింది. అవును, మా ఆఫీస్లోని స్టెనో పుట్టినరోజైతే ఆ పార్టీకి వెళ్ళి అట్నుంచి సినిమాకి వెళ్ళొచ్చాం. నేను ఆఫీస్లో లేనని నీకెవరు చెప్పారమ్మా అని అడిగాడు అన్నయ్య. అతను మన అరుణకు కాబోయే భర్త. ఓ అతనా? శ్రీరామ్. వచ్చి ఏమన్నారేమిటి? కంగారు పడుతూ తొందరగా అడిగాడు. నేను లేను, అరుణ ఒక్కతే ఉన్నది. అదేం మాట్లాడుతుంది? దానికి అసలే సిగ్గు అంది అమ్మ. ఆశ్చర్యంలోంచి తేరుకున్న అన్నయ్య కంగారు తగ్గి చిన్నగా నవ్వాడు. వదిన వైపు చూసి ఏదో కారణం ఉండే వచ్చుంటాడు, నేను వెళ్ళి మాట్లాడొస్తాను అని అన్నయ్య వెళ్ళబోయేసరికి ఇప్పుడా అని అడిగింది వదిన. విషయం ఏమిటో తెలుసుకోవాలిగా అంటూ అన్నయ్య వెళ్ళిపోయాడు బయటికి. తనకి నిద్ర వస్తోందని వదిన వెళ్ళిపోయింది తన గదిలోకి. అన్నయ్య ఏం వార్త చెప్తాడోనని అమ్మతో పాటు నేను అన్నయ్య వచ్చే వరకు అలాగే కూర్చున్నాం. వెళ్ళిన అన్నయ్య తిరిగి గంటకొచ్చాడు. వస్తూనే అమ్మను పక్కకు పిలుచుకుని వెళ్ళాడు. ఏం చెప్తాడోనని నా చెవులు అటువైపే ఉంచాను. లగ్నం ఎప్పుడు పెట్టుకుందామని అడిగేందుకు శ్రీరామ్ వచ్చాడట. నిజంగా? అమ్మ సంతోషంగా అంటోంది. అవునమ్మా, వాళ్ళ నాన్నగారు తొందర చేస్తున్నారట. అవతల చాలా సంబంధాలు వస్తున్నాయట. వాళ్ళ నాన్నగారికి మనం ఇచ్చే 50,000 చాలవంటున్నారట. మరి నువ్వేమన్నావురా? అమ్మ ఆత్రంగా అడుగుతోంది. ఎలాగో నచ్చి చెప్పి శ్రీరామ్ని రప్పించేసరికి ఇంత టైం పట్టింది. మన అరుణ అందంగా ఉండటం వల్ల ఎలాగో వాళ్ళ నాన్నగారిని ఒప్పించగలిగాడట. ఇంకా మనం మన ఏర్పాట్లలో ఉండాలి. హమ్మయ్యా, ఇప్పుడు తేలికపడింది నా మనసు. ఇంకేమిటోనని హడలిపోయారనుకో. అరుణ మెడలో ఆ 3 ముళ్ళు పడితే దాని కాపురం అది చేసుకుంటే చాలు అంది అమ్మ సంతోషంగా. అందుకేగా అమ్మ ఇన్ని పాటలు పడేది. ఇంకా నువ్వు నిశ్చింతగా ఉండు. అన్ని పనులు వాటంతట అవే జరిగిపోతాయి. ఇంకేమైనా జరగవలసినవి ఉంటే నేను సుమతి చేసి అరుణ పెళ్ళి నిర్విఘ్నంగా జరిపించే బాధ్యత మాది అన్నాడు అన్నయ్య.
ఇంకా ఆ రాత్రి అమ్మకి నిద్ర లేదు. ఆ రాత్రే కాదు, ఆ తర్వాత రాత్రిళ్ళు కూడా నిద్రపోయి ఎరగదు. శ్రీరామ్ గారి నుంచి ఎప్పుడు కబురొస్తుందా అని నేను, అమ్మ, అన్నయ్య, వదిన ఆఫీస్ నుంచి వచ్చే వరకు ఎదురు చూసేవాళ్ళం. పెళ్లి సంగతి చెప్తారేమోనని. ఏమీ చెప్పేవారు కాదు. మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయేవారు భోంచేసి. అమ్మకి ఆ రోజు ఎదురు చూసే ఓపిక తగ్గిపోయింది. ఒకరోజు ఆపుకోలేక అడిగింది, శ్రీరామ్ లగ్నం ఎప్పుడంటున్నాడు అని. మనం ఇచ్చే 50,000కి వాళ్ళ నాన్నగారు అంగీకరించడం లేదట అన్నాడు అన్నయ్య. అమ్మాయి బాగుంటుందని ఎలాగోలా వాళ్ళ నాన్నగారిని ఒప్పిస్తానని చెప్పాడన్నావుగా. శ్రీరామ్ నాతో అలాగే చెప్పాడమ్మా. కానీ ₹1,00,000 కట్నం ఇస్తామని ఎన్నో సంబంధాలు రావటంతో మన సంబంధం ఆపుకున్నట్లు చెప్పాడు. నేను పడ్డ బాధ అంతా ఇంతా కాదు. నీ దగ్గర, సుమతి దగ్గర ఉన్న బంగారం అంతా ఇస్తామని, మరో 10,000 ఎక్కడి నుంచైనా వడ్డీ ఎక్కువైనా తెచ్చివ్వాలన్న అభిప్రాయం ఉన్నట్లు చెప్పానమ్మా. శ్రీరామ్ ఏమన్నాడు? తొందరగా అడిగిందమ్మ. విన్నాడు, తిరిగి జవాబు ఇవ్వలేదమ్మా. కుర్రవాడు అందంగా ఉన్నాడు, మంచి ఉద్యోగంలో ఉన్నవాడు. అరుణ సుఖపడుతుందని అనుకున్నాన్రా. అదే నేను చూస్తున్నాను. ఎలాగైనా శ్రీరామ్ని ఒప్పించే ప్రయత్నంలో ఉన్నాం. ఏది ఏమైనా 1-2 రోజుల్లో నిర్ణయిస్తానన్నాడు అన్నయ్య. అమ్మ ఆ 2 రోజులు తలవని దేవుడు లేడు, మొక్కని గుడి లేదు. చివరికి 3వ రోజున అన్నయ్య హుషారుగా ఇంటికొచ్చాడు. అమ్మ అంటూ గావుకేక పెట్టాడు. ఏమిటోనని హడలిపోతూ గదిలో నుండి నేను, వంట ఇంట్లోంచి అమ్మ పరుగున వచ్చాం. శ్రీరామ్ అరుణని చేసుకునేందుకు అంగీకరించాడమ్మా. నిజం? అమ్మ కళ్ళు ఆనందంతో విప్పారాయి. అవునమ్మా, నీ ఒంటి మీద బంగారం, సుమతికి ఉన్న బంగారం అంతా అరుణకి ఇచ్చేస్తామని, 10,000 అదనంగా ఇస్తామని చెప్పి ఒప్పించేసరికి తలప్రాణం తోకకొచ్చిందనుకో. పోనీలే శంకరం, నా మాట నిలబెట్టావు. నాకు ఈ బంగారం లేకపోయినా పర్వాలేదు. ఇప్పటికే నువ్వు అరుణ కోసం ఎంతో డబ్బు వెచ్చిస్తున్నావు. నేను బ్రతికి ఉన్నంతకాలం నీకు చాకిరీ చేసైనా నీ రుణం తీర్చుకుంటాను అంది అమ్మ. అదేమిటమ్మా అలా అంటావు? అరుణ నీ కూతురైతే నాకు చెల్లెలు కాదా? దాని బాగోగులు నీకంటే నాకే కావాలమ్మా. నాన్నగారికి అదంటే ఎంతో ప్రేమ. అది సుఖంగా కాపురం చేసుకుంటుంటే స్వర్గంలో ఉన్న నాన్నగారి ఆత్మ శాంతిస్తుంది అన్నాడు అన్నయ్య. అమ్మ ఆనందం అంతా ఇంతా కాదు. అన్నయ్య ఆ సమయంలో దేవుడిలాగే కనిపించాడు. ఏ దేవుడికి ముందు మొక్కుకున్నదో గుర్తు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. నా వివాహం అయిన వెంటనే ఆ గుడికి వెళ్ళి మొక్కు తీర్చుకోవాలని. అంతవరకు ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతున్న నాకు సంతోషం కలిగింది. శ్రీరామ్ లాంటి అందమైన యువకుడితో నా వైవాహిక జీవితం గురించి ఆలోచిస్తుంటే పరవశం కలుగుతోంది. నా అంత అదృష్టవంతురాలు మరొకళ్ళు లేరనిపించింది. కాలేజీలు తెరిచే రోజులు దగ్గరికి వచ్చాయి. కాలేజీకి వెళ్ళటమా మానటమా అన్న సందిగ్ధంలో పడిపోయాను. లగ్నం పెట్టుకున్నట్లయితే చదువుకి పుల్ స్టాప్ పెట్టేసేదాన్ని. కానీ ఏదీ ఇంకా తేలలేదు. ఎలాగాని ఆలోచిస్తున్నాను. అమ్మని అడిగితే నోరు మూసుకొని కూర్చోమంటుందమ్మ. ఊరికినే ఇంట్లో కూర్చుంటే ఏం తోచడం లేదు. మరీ విసుగ్గా ఉంది. స్నేహితురాలింటికి వెళ్ళొస్తానని అమ్మతో చెప్పి బయలుదేరాను. త్వరగా రావాలి. శంకరం ఏ వేళకు వస్తాడో ఏమో. నిన్ను బయటికి పంపానని నన్ను కోప్పడతాడందమ్మ. అలాగేనని చెప్పి గబగబా నడవసాగాను. అలా నడుస్తూ ఎదురుగా వస్తున్న వ్యక్తిని చూసి ఆగిపోయాను. నన్ను చూస్తూనే చిరునవ్వుతో నమస్కరించాడు దగ్గరికొచ్చి. నేను ప్రతి నమస్కారం చేశాను. రండి అలా వెళ్దాం అన్నాడు. కథ కొనసాగుతుంది.